పాలనకు విసిగిపోయిన ప్రజలు అఖండమైన మెజారిటీతో టీడీపీని గెలిపించారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. రాక్షస పాలన అంతమొందిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు మంచి పాలన అందిస్తారని చెప్పారు. ప్రజల్ని ప్రతిపక్షాల్ని వేధించిన ఏ పార్టీ బతికి బట్టకట్టినట్టు లేదంటున్న కొలికలపూడి శ్రీనివాస్తో గన్నవరం కేసనపల్లి ప్రమాణ స్వీకార ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. ఎల్లుండి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఏదైతే ప్రాంగణం ఉందో ప్రాంగణం దగ్గరికి దాన్ని పర్యవేక్షించడానికి పెద్ద ఎత్తున కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులంతా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొలుగుపూడి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు భారీగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక అరాచక పాలనని ముగించి మళ్ళీ ప్రజాస్వామ్య పరిపాలనని, ప్రజల పరిపాలనని, రాజ్యాంగ వ్యవస్థల ప్రకారం పనిచేసే పరిపాలనని ఎల్లుండు మొదలుపెట్టబోతున్నాం. నవ్యాంధ్రప్రదేశ్కి 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అమరావతి నిర్మాణాన్ని, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని మళ్ళీ మనం చూడబోతున్నాం. కాబట్టి ఓట్లేసి గెలిపించిన ప్రజల ఆకాంక్షలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ ఆకాంక్ష ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, శిథిలమైన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, పునర్నిర్మించాలి అనేది. కాబట్టి నిన్నటి వరకు చూసిన అరాచక పాలన ముగించి ఒక ప్రజాస్వామ్య పరిపాలనని, ప్రజలు కోరుకున్న పరిపాలనని, ఆర్థికాభివృద్ధి ఉన్న పరిపాలనని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించబోతున్నాం. అంటే నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని అంతా అనుకున్నారు, కానీ మీరు ఇంత భారీ మెజార్టీతో కూడా పార్టీ అధికారంలోకి వచ్చింది, దీన్ని ఏ విధంగా అవుతుందా? గత 5 సంవత్సరాలుగా నాలాంటి వాళ్ళు, అలాగనే అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది తుగ్లక్ పాలన. ఈ పాలన వల్ల రాష్ట్రంలో అరాచకం ఉంది, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయాయి, ఆర్థిక అగాధంలోకి రాష్ట్రం వెళ్ళిపోయింది, ఏ వర్గానికి కూడా ప్రయోజనం లేదు, అన్ని వర్గాలు నష్టపోయాయి అని మేము చెప్తుంటే జగన్ మీద వ్యతిరేకతతో చెప్తున్నారు అనుకున్నారు. లేదా మీడియాని, ప్రతిపక్ష నాయకుల్ని కూడా విమర్శిస్తూ 5 ఏళ్ళు పబ్బం గడిపారు. తీరా ఎన్నికల సమయంలో ప్రజలిచ్చిన తీర్పు చూసిన తర్వాత దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక వైసీపీ నాయకులే జగన్ విధానాల వల్ల ఓడిపోయాము అని ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఈరోజు మేము 5 ఏళ్ళుగా ఏం చెప్తున్నామో ఓడిపోయిన వైసీపీ నాయకులు ఇప్పుడు అవే చెప్తున్నారు. ఇప్పుడు కూటమి విజయానికి ప్రధానంగా కారణం అనుకుంటున్నారు. కూటమి విజయానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అండగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం జనసేన పొత్తుకి మద్దతు ఇచ్చి వచ్చిన నరేంద్ర మోడీ గారు. పాలన ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు? పరిపాలన రాజ్యాంగ వ్యవస్థల పరిధిలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి విజన్తో అభివృద్ధి లక్ష్యంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం, ఇదే పరిపాలనా లక్ష్యం. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని ప్రాంతాలకు సంక్షేమం ఆధారంగానే తమ పాలన ఉండబోతుందని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఏర్పాట్లను అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆయన పర్యవేక్షించారు. ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్లకు సంబంధించిన ప్రతి దాని మీద కూడా ఒక అవగాహనతో ఉన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రేపు ప్రజలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, ప్రాంగణం నుంచి.